ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ తోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగిస్తోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో వేగం పెంచింది. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగదీష్ రెడ్డి. పరిగిలో కొప్పుల మహేష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండిపడ్డారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విస్తృత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన ఇంటింటి ప్రచారం, ర్యాలీలతో ప్రజల్లో మమేకమయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆటో నడుపుతూ కారు గుర్తుకే ఓటేయండంటూ ప్రచారం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైదోనిగడ్డ, తండా, మూడు చింతలపల్లి మున్సిపల్, జగన్గూడ, అలియాబాద్ మున్సిపల్, లాల్గడి, మలక్పేట్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ తరపున సూర్యాపేట 44వ వార్డు నుంచి కల్నల్ సంతోష్ మాతృమూర్తి, మంజులకు మద్దతుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో సబితా ఇంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు కొత్త కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. కారు గుర్తుకు ఓటేసి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ఒత్తిడితో జహీరాబాద్ లో పోలీసు ఓవర్ యాక్షన్ చేశారు. హరీష్ రావు జహీరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికార పార్టీ ఒత్తిడితో పోలీసుల హంగామా సృష్టించారు. జహీరాబాద్ ఎన్నికల ఇన్ఛార్జి దేవి ప్రసాద్ నివాసంలో రాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఏమీ దొరక్కపోవడంతో వెనుతిరిగారు. మెదక్ జిల్లా తూప్రన్ పట్టణంలోని 15వ వార్డులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య గొడవ తలెత్తింది. హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ గూండాలు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల కార్యకర్తలకు సర్ది చెప్పి అక్కడి నుండి పంపించేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 15, 19, 20 వార్డుల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా దుబ్బాక మున్సిపల్ పై గులాబీ జెండానే ఎగురుతుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని, మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరటం తథ్యమన్నారు. ఇక వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 7, 17, 23, 24, 26 వార్డుల అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పలు వార్డుల్లో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయాలని అక్కడి కాలనీ వాసులను కోరారు.